కమింగ్ టు ద సిద్ధం సభలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి ఇంతకుముందు మీరు అన్నారు ఏబిఎన్ ఛానల్లో గ్రీన్ మ్యాట్లు వేసి కూడా చూపించారని. ఈవెన్ తెలుగుదేశం అఫీషియల్ సైట్లో ఫేస్బుక్ వెబ్సైట్లో దాంట్లో కూడా వీళ్ళు గ్రీన్ మ్యాట్లు పెట్టి వేశారు, గంటన్నర లేట్గా వచ్చారు అనేటువంటిది ఇదే ప్రాజెక్ట్ చేస్తున్నారు సార్. నిన్న ఒక డ్రోన్ కూడా వచ్చింది, ఆ డ్రోన్కి సంబంధించి కూడా అనిల్ కుమార్ యాదవ్ కూడా ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చారు. ఏందంటారు అసలు, అంటే ఈ రకమైనటువంటి కాన్సెప్ట్ ఏందంటారు? సరే సార్, ఒక చిన్న లెక్క చెప్తా. ఎకరానికి ఎన్ని కుర్చీలు పడతాయి ఓ లెక్క ఉంది కదా ఇప్పుడు మనకి. సార్ 4,000 నుంచి 6,000 లెక్క ఉంటుంది. సబ్జెక్టు చైర్స్, నీలకమల్ చైర్స్, కుర్చీలు చేతులు ఉన్నవైతే 4,000, అలా లేకపోతే నార్మల్ అయితే 6,000 అలా లెక్క ఉంది. దగ్గర 100 ఎకరాల్లో కుర్చీలు వేశారు. 6 లక్షలకు రోడ్ అదే కదా. అంటే లెక్కల లక్షల్లో చెప్పడం కన్నా ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ఇటుపక్క దర్శి, ఇటుపక్క గుంటూరు దాకా ఫుల్ ప్యాక్ అయింది. అండ్ గ్రీన్ మ్యాట్ విజువల్స్ పక్క తీయండి, రోడ్డు మీద విజువల్స్ ఉన్నాయి. మీ దగ్గర ఉంటే ఏంటి అవి తెలుస్తాయి కూడా ప్రజలకి. రోడ్డు మీద ప్రజలకి గ్రీన్ మ్యాట్ ఏంటి? సభ బయట చెప్తున్నా, సభ సంగతి గాలికి వదిలే. ఏం మాడుతున్నాం ఇప్పుడు? నేను ఒక్కటే చెప్తానండి, 76వ సంవత్సరంలో కాలు పెడుతున్నాం మనం స్వతంత్రావనంలో. ఈ 75 సంవత్సరాల స్వతంత్రావనంలో ఏదో మన ఇండిపెండెన్స్ టైంలో ప్రజానాయకులకి వచ్చిన ప్రతిస్పందనకి సార్ ఇవాళ ఒక ప్రజానాయకుడు నిరంతరం ప్రజల కోసం తప్పించేవాడికి ప్రజలు ఇవాళ కృతజ్ఞత చెప్పడానికి పరిగెట్టుకొచ్చారు అక్కడికి. అవును సార్, ఇది గమనించండి ఫస్ట్. ఎందుకంటే ఒక సంక్షేమానికి పెద్ద పెట్టేసిన ఈ ప్రభుత్వం ఈ ఛానల్లో వాళ్ళ తెంగరతనానికి 4,500 మంది పోలీసులు డిప్లాయ్ చేశారని వాళ్ళే రాశారు. ఎందుకు వేస్తారు 4,500 మంది? మెదరమెట్ల లాంటి ప్లేస్లో 4,500 మంది పోలీసులు డిప్లాయ్ దేనికి చేస్తారు? అంతేగా. రెండోది, స్కూల్ బస్సులు ఆర్టీసీ బస్సులు అన్నీ ఎత్తేసారని చెప్పి రాసేది. స్కూల్ బస్సులు ఆర్టీసీ బస్సులు ఎందుకు వేస్తారు? ఈ రెండు నిజం అయితే అది చెప్పిన అబద్ధమే కదా. అంతే కదా. ఇంకా తెలుగుదేశం వాళ్ళకి అర్థమైతే వాడి బేసిక్ లాజిక్ ఇది. ఈ రెండు వీడే కాంట్రడిక్షన్ అంటారు దీన్ని. నువ్వు ఈ వార్త రాయకూడదు, లేదంటే ఈ వార్త తప్పు అనే చెప్పాలి. పోలీసులు వెళ్ళలేరటండి, జనాలు పోలీసులు ఎందుకండి అని, ఆర్టీసీ బస్సులు ఎందుకంటే ప్రశ్న సంబంధం వాళ్ళకే దొరికేసింది. అయితే గ్రాఫిక్స్ ఏవో తర్వాత విషయం మాట్లాడదాం. ఇక్కడ ప్రజలు రెసిప్రొకేటివ్ యాటిట్యూడ్ అన్నది ఎప్పుడైనా కృతజ్ఞత సార్. ఏంటంటే నువ్వు మాకు చేసేవయ్యా. నేను ఒక ఛానల్లో కూర్చుని, సాక్షిలోనే కూర్చుని నేను డిబేట్ చేస్తుంటే ద ఫస్ట్ క్యాండిడేట్ టు ద సభ ఒక పెద్ద ఆవిడ, 70-80 మధ్యలో ఉంటుంది ఆవిడ వయసు, 6:30కి వెళ్ళింది ఆవిడ. ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్ టు మీ. ఎందుకంటే నేను అనుకున్నాను ఈవిడికి ఏంటని. ఇంకా మీకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ నాయకులందరూ ఆడవాళ్ళని రావద్దని, బాత్రూమ్ సదుపాయాలు అవి సరిగ్గా లేవంట అక్కడ, అందుకని ఆడవాళ్ళని లూరించారట. ఇంకా దీని తోడు ఆడవాళ్ళు కూడా వచ్చి ఉంటే అంతే కదా. ఇప్పుడు భీమిలి, దెందులూరు, రాప్తాడు, ఇవాళ మేదరమెట్లు, ఈ 4 సభలతో ప్రజల యొక్క కాంక్ష టువర్డ్స్ గవర్నమెంట్ అది అపోజిషన్స్ చూశారండి. చూసి వాళ్ళకి డైజెస్ట్ కావట్లే. అందుకని మీరు ఒటుడింతే ఇంతే అని ఎదిగిన విధానం ఈ 4 సభల్లోనూ వీళ్ళు తదనంతర పరిణామాల్లో వీళ్ళ రాజకీయ చతురత మాతో కుదరట్లేదు, మాకు బీజేపీ లేకపోతే, ఎందుకంటే భయం అన్నది ఆవర్తించింది ఎవరికి? వీళ్ళకి. ఇప్పుడు రేపు పొద్దున్న జరగబోయే ఎలక్షన్లో ప్రజా ప్రతిస్పందన కన్నా వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తారు కదా, మిషన్లతో గెలిచేశారు, రిగ్గింగ్లు చేస్తారు, ఇలాంటి పకోడీ కబుర్లు జస్టిఫై చేయడానికి పిల్లి కలక సాక్ష్యాలను బీజేపీని తెచ్చుకున్నారు. ఓకే, ఇవన్నీ ఉత్తిత్తి బ్యాంక్ కబుర్లే. సంపద సృష్టిస్తూ ఉన్నది ఉత్తుత్తి బ్యాంక్ కబుర్ ఎలాగో ఇది కూడా అలాంటి ఉత్తుత్తి బ్యాంక్ కబుర్లే. సో ఇది ఓటు బ్యాంకుని స్థిరీకరించుకున్న ఒక జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్థిరీకరించుకున్నాడు అంటే, నేను ఈ ప్రభుత్వ అధినేతగా ఉండడానికి మీరు కారణం, మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఈ విధంగా సద్వినియోగపరుచుకున్నది, మీకు నచ్చితేనే నాకు ఓటేయమంటున్నారు. అప్పుడు ప్రజలు ఏమంటున్నారు? నువ్వేం దిగులు పడకయ్యా, మేము ఉన్నాం నీకు అని భరోసా ఇవ్వడానికి ప్రజలు వస్తున్నారు. ఇది వాళ్ళకి తట్టుకోవడానికి రావట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, సాధారణంగా సభకు తరలిచ్చినప్పుడు బిర్యానీలు ఇస్తారు, మందు ఇస్తారు, ఇవన్నీ చెప్తారు కదా, ఇస్తారు, తీసుకోవచ్చు. కానీ వాడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా అదే వైబ్రేషన్స్ తోడు ఉన్నాడు. అది ఎందుకు గమనించట్లేదు మీరు? అండ్ స్పందన, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ నేను మీకోసం తిట్లు తిన్నాను సార్, సూపర్ సార్, మీరు అసలు మీరు దేవుడు సార్ అని తప్పలు కొడతారు తెంగరమేళంగాళ్ళు. అక్కడ ఏం చేయాలి? సార్ ఏంటి సార్ మీరు సార్ ఎంత కష్టపడతారని రెసిప్రోకేటివ్ రియాక్షన్ కావాలి. అది కాదు, సూపర్ సార్ అని తప్పలు కొడుతుంటారు. అలాంటి దగ్గర ఇక్కడ
వైస్ వర్స ఎలా ఉందంటే ఇక్కడ చూస్తే సార్ నేను మీ మనిషిని, నేను మీకోసం ఇది చేస్తాను అన్న దగ్గర వైబ్రేషన్స్ ఎట్లా వస్తాయని చూడమనండి. ఇది వాళ్ళకి ఆకలింపు కావట్లేదు. ఓకే. ఎప్పుడైతే ప్రజానాయకుడు ఒక ప్రజల కోసం అన్న దగ్గర ప్రజానాయకుడిని నువ్వేం చేసాం కాబట్టి నీ కోసం మేమని ప్రజలు ఇలా కనెక్ట్ అయ్యి చూపిస్తున్నారు. సార్ ఆ కనెక్షన్కి ఏమవుతున్నాయంటే వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఆ వైబ్రేషన్స్లో అపోజిషన్ పార్టీ చెల్లా చెదరవుతుంది. ఇప్పుడు భూకంపం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఉన్న చోటు కదులుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి గ్రౌండ్ కదిలిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళకి అర్థం కాదు. సో ఆ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తారంటే వీళ్ళు, ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి భయం అవుతుందంటే నేను వస్తాను తోడు, నువ్వేం ధైర్యం పడకు, అధైర్య పడకు, నేను ఉన్నానని చెప్పి బాత్రూమ్కి తీసుకెళ్తాడు పెద్ద ఆయన. ఆ షిట్ వాడే వెళ్ళాలి. మీకు అర్థమవుతుందా? వీడికి షిట్కి వీడికి ఏం సహకారం ఉండదు, నేను ఉన్నానని నిలబడతాడు అంతే. అలా ఎవడు షిట్టాడు వెళ్ళడానికి ఇవాళ బీజేపీని తోడు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఓకే. అంతకని ఇంకెళ్ళలేదు. ఇక్కడ మీకు ఎందుకు చెప్తానంటే ఎంత హీనంగా ఎందుకు పోల్చుకోవాల్సి వస్తుందంటే 42 సంవత్సరాలు రాజకీయం చేసిన ఈ పార్టీకి పిరికితనం, నాయకుడు అనే వ్యక్తికి వాళ్ళు రెసిప్రొకేషన్ ఇస్తున్న ఒక పవన్ కళ్యాణ్కి జన సైనికులు మేము ఉన్నాం అన్న భరోసా వాళ్ళు ఇస్తున్నా సరే మనోడికి ధైర్యం లేదు. చావోరేవో తేల్చుకుందాం అన్నప్పుడు నేను గ్యారంటీగా చచ్చిపోతాను ఎలక్షన్లో, నాకు తెలుగుదేశం లేకపోతే నా వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళ అతను నమ్మట్లే. తెలుగుదేశంకి జనసేనకి ఒకటే సిమిలారిటీ ఏంటంటే తెలుగుదేశం కార్యకర్తలు నమ్మదు, ఎందుకంటే ఓటమికి జన్మభూమి కమిటీలే కారణం అని చెప్పి వాళ్ళ మీద తోసేసింది. ఇవాళ నేను ఓడిపోవడానికి మీరే కారణం అని పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తున్నాడు. కానీ నా నిలకడలేని తనం వల్ల నేను ఓడిపోయిన విషయం మాత్రం చెప్పను. ఇవాటికి కూడా ఒక పార్టీ సిద్ధాంతం ఏంటి, నేను ఇవి చేస్తాను, దీనికోసం నా పార్టీ పెట్టిన ఒక్క మాట చెప్పలేని నిస్సహాయకుడు ఎవడంటే పవన్ కళ్యాణ్. చేత ఈ పరాణ భూక్కుల్ని, ఈ పారాసైట్ రాజకీయాలు చేయడానికి వచ్చే వాళ్ళని ప్రజలు ఎక్కడికక్కడ నిలువరిస్తారు. ఆ నిలువరించే దీంట్లో శాశ్వత ప్రయోజనాల కోసం ఆశిస్తున్న వీళ్ళకి మీరు స్వార్థపరులను ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఈ స్వార్థానికి ప్రజాస్వామ్యంలో ఎక్కడ వెసులుబాటు ఉండదు. అందుకని ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మెసేజ్ కావచ్చు, పొత్తుల మీద ఆయన మాట్లాడిన విధానం, జనాలతో కనెక్టివిటీ గురించి ఆయన చేసినటువంటి కామెంట్స్, ఇక్కడ పొత్తులు వీళ్ళ కర్మ దాన్ని గౌరవం చేయలేరు. వీళ్ళు చేతకంతనంగా పొత్తులకు పోతున్నారు. యుద్ధం చేసే సామర్థ్యం ఉన్నవాడికి ఎవరైనా సరే సార్ వెళ్ళి యుద్ధాన్ని ఎదుర్కోవాలి. తాడో రేవో చావో రేవో తేల్చుకుని రావాలి. తాడో పేడో చావో రేవో. ఈ తాడో పేడో తేల్చుకునే కార్యక్రమానికి వీళ్ళకి దమ్ము లేదు. దమ్ము లేనప్పుడు ఏంటంటే దమ్ము కోసం కుక్కలు తాగుతున్నారు. దమ్ము కొట్టడం వేర్రా, ఒరిజినల్ గా దమ్ము ఉండడం వేరు. ఆ తేడా కూడా తెలియదు. అది అంచేత ఆ ప్రాబ్లం ఏంటంటే కుక్కలు తాగి దమ్ము తెచ్చుకునే వాళ్ళకి ఒరిజినల్ గా దమ్ము ఉన్నవాడికి చాలా తేడా ఉంటుంది. అదే ప్రాబ్లం ఇవాళ. అందుకని ఇంకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఇంకేం చెప్పాలంటే ఆయన ప్రజలకి మధ్యలో బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజల మంచి కింద ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ప్రజలకు కూడా ఆయన మా మనిషిని, వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటైనప్పుడు మధ్యలో మీరు మియా బీబీ రాజీ అయితే అమ్ముకోనే కాజీ కేకరే కానీ అలాగే మనం ఎవరు, మనం అన్నీ జస్ట్ ఒక స్పెక్టేటర్స్లో చూడడమే. ఎస్, ఇది ప్రజాస్వామ్యానికి ఫస్ట్ టైం వన్నె తీసుకొచ్చిన ఒక నాయకుడు వెసెస్ ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడానికి ఉన్న ప్రజలు మధ్యలో పోరాటం. ప్రజాస్వామ్యం రక్షించుకుంటారు ప్రజలు, ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకుడి కింద ఎమర్జ్ అవుతారు జగన్. అదే నిన్న మీటింగ్ సారాంశం. మీకోసం నేనున్నాను, నువ్వు అధైర్యపడకు, మీకోసం మేమందరం ఉన్నది నిన్న సభ సారాంశం. అందుకని ఇంకేం నిన్నదే కాదు, 4 సిద్ధం సభల సారాంశం. అంటే ప్రజల నాయకుడిగా ప్రజల కోసం తప్పిస్తున్న ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా ప్రతిస్పందనే సమాధానం, ప్రశ్న. రెండిటికి ప్రశ్నకి సమాధానం దొరికింది. సమాధానం ఎత్తుక్కుంటున్న వాళ్ళకి ప్రశ్నించబడుతున్నారు. అంతకన్నా ఇంకెళ్ళి అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.